కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కారని ఆరోపించారు. ఆయన ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరలేదని, ఆయన ఒక అసమర్థ సీఎం అని వారు విమర్శించారు. ఎన్నో హామీలు ఇచ్చిండు. కేసీఆర్ పరిపాలన బాగలేదు, మేము తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేలు చేస్తాం అని ఎన్నో అనివిగాని హామీలు. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు. ఒకటి చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీ ఇది మహాలక్ష్మి పథకం, 2500 రూపాయలు ప్రతి ఇంటి ఆడపిల్లకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు, అందరికీ వాళ్ళేవు. చేయూత కింద నెలవారీ పింఛను 2,000 ఉన్నదాన్ని 4,000 చేస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి రైతుకు పనిముట్లు ఇస్తా అన్నాడు. మళ్ళీ అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, మరి ప్రతి మహిళకు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి పెట్టిండు నరేంద్ర మోడీ. అందుకే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చింది అని అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఎంత ఆకర్షితులై ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మర్యాద చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. బీసీలలో అసలు ఇంకో విషయం ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాడు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే నువ్వు ఓట్లకు పోవాలి. లేదనంటే భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నీ దృష్టికోణంలో దగ్ధం చేస్తామని చెప్తున్నాం. ముస్లింలు అని అన్నారు, ముస్లిం 7 ముస్లింలు 42% ముస్లింలు ఇచ్చినావా, లేకుంటే ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్ ఇస్తున్నావా, అల్లనే కలపడమా? అది ఏందో మాకు క్లారిటీ లేదు.